ఫ్రెండ్స్, నమస్తే. మీ అమ్మ వంటకానికి స్వాగతం. నేను మీ రేష్మాని. ఈరోజు పల్లెటూరు టమాటో పచ్చడి స్పెషల్ చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, ధనియాలు, కొన్ని మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకుందాం. ఆయిల్ వేసాల్సి ఒట్టిగా ఇలాగనే వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాం. ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఆయిల్ వేసాను. దీంట్లో పచ్చిమిర్చి వేద్దాం. దీంట్లో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేగిన దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. అలాగే దీంట్లో టమాటాలు, కొంచెం చింతపండు, దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టేద్దాం. కాసేపు మగ్గుతాయి. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మనం ఇందాక ఎగిన ధనియాలు, జీలకర్ర పొడిని మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను. మీ దగ్గర రోలు ఉంటే రోల్లో దంచుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వుల పొడి, అలాగే మనం ఇందాక టమాటాలు వేయించుకున్న టమాటాలు కూడా దీంట్లో వేసి మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి, ఆనియన్, పచ్చి ఆనియన్ వేస్తున్నాను. వేసి కొంచెం ఒక్క తిప్పాలి అంతే. ఇదిగోండి, రెడీ అయిపోయింది టమాటో పచ్చడి, పల్లెటూరు స్పెషల్. మన దగ్గర రోలు ఉంటే దంచుకుంటే ఇంకా బాగుండేది. మిక్సీలో కాబట్టి కొంచెం ఇలాగైంది. నా దగ్గర రోలు అవైలబుల్ లేదు, అందుకని మీరు పోయి ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్. మా పిల్ల అప్పుడే చూస్తుంది ఉప్పు కారం. ఎలాగుంది పచ్చడి? బాగుంది. ఎలాగుంది? బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పక్కన బెల్ కొట్టండి ఫ్రెండ్. బాయ్. అందరికీ మళ్ళీ ఇంకొకటి కలుస్తాను.